అయితే యూపీఐ పేమెంట్స్ పై కేంద్రం కొత్త ఆలోచన చేస్తుంది. డిజిటల్ పేమెంట్స్ 3000 దాటితే ఛార్జీలు వేసే యోచనలో ఉంది. ఎంత ఛార్జ్ చేయాలన్న దానిపై ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. ఛార్జీలపై చర్చలు జరుపుతున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇండియా అధిక ట్రాన్సాక్షన్స్ జరిపే వ్యాపారులపైనే ఛార్జీలు పడనున్నాయి. వ్యాపారులపై 0.3% MDR విధించాలని ప్రతిపాదించారు. ఇక 2-3 నెలల్లో యూపీఐ ఛార్జీలు పెరగనున్నాయి. అయితే యూపీఐ పేమెంట్స్ పై కేంద్రం కొత్త ఆలోచన చేస్తుంది. డిజిటల్ పేమెంట్స్ 3000 దాటితే ఛార్జీలు వేసే యోచనలో ఉంది. ఎంత ఛార్జ్ చేయాలన్న దానిపై ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. ఛార్జీలపై చర్చలు జరుపుతున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇండియా అధిక ట్రాన్సాక్షన్స్ జరిపే వ్యాపారులపైనే ఛార్జీలు పడనున్నాయి. వ్యాపారులపై 0.3% MDR విధించాలని ప్రతిపాదించారు. ఇక 2-3 నెలల్లో యూపీఐ ఛార్జీలు పెరగనున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్, యూపీఐ యూజర్స్ పైన కూడా కొంత ఛార్జీల మోత విధించాలని కేంద్రం భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే కేవలం కొంతమంది వ్యాపారులకే ఇది పరిమితం చేయాలని కూడా కేంద్రం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి లెనిన్? విజయ్, కేంద్రం కొత్త ఆలోచన అయితే చేసింది. రూపాయలు 3000 పైగా యూపీఐ ట్రాన్సాక్షన్లకు అయితే ఛార్జీలు పెంచే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది. ప్రస్తుతం భారతదేశంలో ప్రభుత్వం యూపీఐ డిజిటల్ చెల్లింపులు పూర్తిగా ఉచితంగా అందిస్తుంది. అయితే దీని కింద అనుమతించబడిన మొత్తం వరకు రోజు ప్రజలు ఎలాంటి అంతరాయం లేకుండా చెల్లింపులు నిర్వహించుకోవచ్చు. అయితే చాలా కాలం నుంచి ఈ సేవలు ఉచితంగా ఉండడం కంటే ఛార్జీలు వసూలు చేయాలనే డిమాండ్ వినిపిస్తూనే ఉంది. అయితే ప్రస్తుతం యూపీఐ చెల్లింపుల వ్యవస్థను కూడా మానిటైజ్ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అయితే అడుగులు వేస్తున్నట్టు తాజా రిపోర్ట్ చెబుతుంది. ప్రస్తుతం ఉన్న యూపీఐ చెల్లింపుల్లో పెద్ద మొత్తం చెల్లింపులకు మానిటైజ్ చేసేందుకు కేంద్రం అయితే ప్రయత్నిస్తుంది విజయ్. ఇందుకోసం వాటిపై మ్యాచ్డ్ డిస్కౌంట్ రేటు MRDను అమలు చేయాలని చెప్పేసి సూచించినట్లు నివేదించబడింది. అయితే దీని కింద 3000 కంటే విలువైన చెల్లింపులపై MDR రేట్లు అమలు చేయాలని చెప్పేసి ఏదైతే ప్రతిపాదించారు, ఇక్కడ మ్యాచ్డ్ టర్న్ ఓవర్ కంటే ట్రాన్సాక్షన్ విలువ ఆధారంగానే ఛార్జీలు వసూలు చేయాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం సూచిస్తుందని చెప్పేసి సమాచారం. వాస్తవానికి ఏడాది ప్రారంభంలో పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రికి యూపీఐ చెల్లింపులపై కొనసాగుతున్న 0 మ్యాచ్ డిస్కౌంట్ రేటుపై సమీకరించాలని కోరిన తర్వాత తాజా ఆలోచన అయితే వచ్చింది. ప్రస్తుతము భారత్లో రోజువారీ యూపీఐ చెల్లింపుల సంఖ్య ప్రపంచ దిగ్గజాలైన వీసా, మాస్టర్ కార్డ్ వంటి సంస్థలకు అధిగమించే స్థాయిలకు అయితే చేరుకుంటున్న వేళ కొత్త ఛార్జీల డిమాండ్ తెర మీదకైతే వచ్చింది. అయితే ఈ ఛార్జీలు వ్యాపారం నుంచి వసూలు చేస్తారు. వాస్తవానికి డెబిట్, క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై కూడా ఈ MDR రేట్లు అయితే ఉంటుంది. ప్రస్తుతం దేశంలో చాలా మంది వ్యాపారులు తమ చెల్లించాల్సిన మ్యాచ్డ్ డిస్కౌంట్ రేట్లను కూడా తమ కస్టమర్ల నుంచే వసూలు చేయడము సర్వసాధారణంగా కనిపిస్తూనే ఉంది. కేవలం పెద్ద పెద్ద వ్యాపారులు మినహా చివరికి ఆసుపత్రుల్లో సైతము 2% అదనపు MDR ఛార్జీలను క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై ప్రజలే చెల్లించుకుంటున్నారు. అయితే కొత్తగా యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో కూడా ఈ MDR చెల్లింపుల వ్యవస్థను అయితే ప్రవేశపెడితే ఇది ఖచ్చితంగా ప్రజలకు డిజిటల్ పేమెంట్ వ్యవస్థలను ఉపయోగించుకోకుండా ప్రభావితం చేయాల్సి వస్తుందని నిపుణులు అయితే అంటే ఈ నిపుణులు వాళ్ళ అభిప్రాయాలు తెలుపుతున్నారు. అయితే
అసలు ఎండిఆర్ రేటు ఏంటని చెప్పేసి కూడా మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం దేశంలో ఎండిఆర్ ఛార్జీలు వ్యాపారుల నుంచి పేమెంట్ సంస్థలు వసూలు చేస్తున్నాయి. గత కొద్ది నెలల కిందట భారత ప్రభుత్వం రూపే కార్డులు చెల్లింపులపై కూడా మార్కెట్ డిస్కౌంట్ రేట్లను వసూలు చేయాలని చెప్పేసి నిర్ణయించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి క్రెడిట్ లేదా డెబిట్ కార్డు పేమెంట్ సమయంలో కొంత శాతాన్ని పేమెంట్ సంస్థలు ఫీజులుగా వసూలు చేస్తుంటారు. దీనిని చెల్లింపు వ్యవస్థలోనే సంస్థ మధ్య పంపిణీ జరుగుతుంది. వాస్తవానికి దీనికి వ్యాపారులే భరించాల్సి ఉన్నప్పటికీ కొందరు మాత్రం తమ కస్టమర్ల నుంచే దీనిని వసూలు చేస్తున్నారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ లెనిన్. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకాశంలో పొదిలిలో పర్యటించారు. ఈ సందర్భంగా పొగాకు రైతులను పరామర్శించారు. రాష్ట్రంలో రైతుల అవస్థలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కూటమి పాలనలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు జగన్. ఈరోజు రైతు పడతా ఉన్న పరిస్థితుల మధ్య ఏ పంటకు కూడా ఈరోజు రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు లేవు. వరి ప్రొక్యూర్మెంట్ మొన్న చేశారు. ఏ రైతుకైనా కూడా, ఏ రైతును తీసుకున్నా కూడా కనీసం 300 రూపాయల నష్టానికి రైతు ఎంఎస్పీ కన్నా తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. వరి దగ్గర నుంచి మొదలు పెడితే మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, వేరుశనగ, అరటి, చీని, పొగాకు, కొక్కు, ఏ పంట తీసుకున్నా కూడా రైతన్నకు ఈరోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. కేవలం ఒక సంవత్సరం కిందట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు రాజ్యంగా రాష్ట్రంలో పరిపాలన సాగించినప్పుడు రైతు పరిస్థితి ఎలా ఉండేది, ఒక్క సంవత్సర కాలంలో రైతు ఎలా దిగజారిపోయాడు అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు రాష్ట్రంలో ఈ జిల్లాలో జరిగిన రైతు ఆత్మహత్యలు. గత ఏడాది రైతు భరోసా కింద రైతన్న పెట్టుబడి సమయంలో, రైతన్నకు పంట వేసే సమయంలోనే మే మాసం చివరికల్లా, ఖరీఫ్ మొదలయ్యే నాటికల్లా రైతన్నకు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం కింద సహాయం అందేది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో, మా ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా ఆందోళనలు ఇంకా ఉధృతం చేస్తాం. రైతుల తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా ఉద్యమిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ నుంచి వార్నింగ్ ఇస్తా ఉన్నారు. కేసీఆర్ కుటుంబంపై అద్దంకి దయాకర్ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ లేకపోతే కేసీఆర్ ఫ్యామిలీకి పుట్టగతులు కూడా లేవని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ అని చెప్పారు. సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని తెలిపారు. అసలు టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తును ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని వ్యాఖ్యానించారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే నాడు కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనం చేస్తామని చెప్పి దొంగ ప్రకటనలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల మీద కామెంట్స్ చేస్తారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కామెంట్ చేస్తారు, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కామెంట్ చేస్తారు. మీకు కనీసము నియత ఉంటే కాంగ్రెస్ చేసిన మేలేందో మీకు సమాజానికి విషయం పక్కన పెట్టి అంత పెద్ద ముచ్చట్లు మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ మీకు కనీస కృతజ్ఞత లేకుండా బీజేపీతో కలిసి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నష్టం చేయాలని చూసింది తెలియదా? గత ఎన్నికల్లో, అంతకంటే ముందు ఎన్నికల్లో మీ నాన్న కాంగ్రెస్ పార్టీతో కలిసి మంత్రిగా ఉన్న రోజు కూడా పీఎఫ్ స్కామ్కి సంబంధించి కూడా బీజేపీ ఆ కేసును కొట్టేసి మిమ్మల్ని ఇలా కాపాడుతున్నది బీజేపీ అనుకుంటున్నారు. కానీ ప్రజల నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. ప్రజలు ఇంకా మిమ్మల్ని నమ్ముతారని నేనేమంటున్నంటే, దోచుకోవడం మీ వంతే, తర్వాత దబాయింపు మీ వంతేనా? దోచుకున్న వాళ్లకు దబాయించే హక్కు లేదు. మీరు దోచుకోలేదని గనక నిరూపించగలిగితే అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. కానీ అలా కాళేశ్వరమే కాదు, తెలంగాణను మొత్తం కూడా ఒక
దొంగలకు దొడ్డిగా మార్చి ఇలా పెట్టుబడిదారుల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరిని ఇక్కడ దోచుకోండి రండి అని చెప్పి ఆహ్వానించి ఇలా తగుదునమ్మా అని నీతి వాక్యాలు చెప్తే ఎవరు పట్టించుకుంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటే విధంగా ఎవరు ప్రవర్తించినా అది సహించేది లేదు. ప్రజలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ప్రజల డబ్బును దోచుకోమ్మనో ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయాలని కాదు. ఇలా ప్రాజెక్టుల పేరు మీద మీరు చేసిన ఏవైతే దందాలు ఉన్నాయో అవన్నిటికీ ఇలా ఏమవుతుంది, మీరు మీ కుటుంబం మొత్తం ఇలా అవినీతిమయమైన పరిస్థితి. ఒకటి లిక్కర్ కేసులో మీ చెల్లి, ఇలా కాళేశ్వరం దాంట్లో మీ బావ, ఈ ఫార్మా రేసులో నువ్వు, చివరికి ఇలా మీ తండ్రి గారిని కూడా కాళేశ్వరం కమిషన్ ముందు నిలబెట్టింది అని అంటే తెలంగాణ ప్రజలకు మోసం చేసినందుకు, దగా చేసినందుకే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలనుకుంటే ప్రజలేమీ ఆలోచన లేకుండా లేరు. మిమ్మల్ని ఓడగొట్టి ఈరోజు ఇంట్లో బండబెట్టింది కూడా అదే, గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో సంచలనంగా మారిన కాళేశ్వరం కమిషన్ ఎదుట బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ విచారణ ముగిసింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ పి చంద్రఘోష్, కార్యదర్శి మురళీధర్ ఆధ్వర్యంలో దాదాపు 50 నిమిషాల పాటు 1-to-1 విచారణ కొనసాగింది. ఈ విచారణలో కమిషన్ సభ్యులు అడిగిన అన్ని ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలు చెప్పి పలు డాక్యుమెంట్లు, లేఖలు అధికారులకు సమర్పించారు. విచారణ అనంతరం నేరుగా కేసీఆర్ పల్లా రాజేశ్వరరెడ్డికి వద్దకు వెళ్లి ఆయన్ను పరామర్శించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు కేసీఆర్. కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్ కు నోటీసుల నేపథ్యంలో ఇవాళ ఆయన విచారణకు హాజరయ్యారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీఆర్కే భవన్ వద్ద భారీగా చేరుకున్నారు. కేసీఆర్ విచారణపై కార్యకర్తలు మండిపడ్డారు. సీఎం రేవంత్ అభివృద్ధిని మరిచి కేసీఆర్ జపం చేస్తున్నారని పార్టీ కార్యకర్తలు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చని డిమాండ్ చేస్తున్న పార్టీ కార్యకర్తలతో మా ప్రతినిధి లెనిన్ ఫేస్ టు ఫేస్. కేసీఆర్ ఈరోజు కాళేశ్వరం సంబంధించినటువంటి ఏదైతే కేసీఆర్ కాళేశ్వరం సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది, అదే నేపథ్యంలో ఈరోజైతే బీఆర్కే భవన్ వద్ద భారీగా ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు చేరుకోవడం జరిగింది. మనతో పాటు కార్యకర్తలు ఉన్నారు. అన్న, ఏదైతే కేసీఆర్ ఈరోజు కాళేశ్వరం సంబంధించినటువంటి విచారణ రానున్నారు, ఎట్లా చూస్తున్నారు దీన్ని? అన్న, ఇంత శస్యశ్యామలమైనటువంటి పరిపాలన ఇచ్చిన కేసీఆర్ని తెచ్చి అలా విచారణ చేయడం అనేది ధర్మం కాదన్న. ఒక గుళ్ళ దేవుని తెచ్చి విచారణ చేస్తారా అన్న? మనకు సాక్షాత్తు మన మంచినీళ్ళు మన ఇంటికి ఇచ్చిండనా? కళ్యాణ లక్ష్మితోటి కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇచ్చిన దేవుడనా? అలాంటి దేవుని అలా విచారణ అనేది ధర్మమైంది కాదన్నా. ఎందుకంటే పరిపాలన చేసేవాళ్ళు చేసుకోండి, వద్దంటలేము. మళ్ళీ వచ్చేది కేసీఆర్ పాలన. ఇలాంటి విచారణలు అనేటివి ఇవన్నీ ఏమీ మేము పెట్టము. కాకుంటే గవర్నమెంట్కు ముందుగా స్థానిక సంస్థ ఎలక్షన్లు పెట్టి కేసీఆర్ అనేది ఏందో చూపెట్టుకోండి అన్న. దయచేసి కేసీఆర్ని అట్లా ఇబ్బంది పెట్టకుండా నా జై తెలంగాణ. ఏదైతే ఈరోజు కాళేశ్వరం సంబంధించినటువంటి విచారణలో కేసీఆర్ గారు హాజరు కావడం జరిగింది, ఎట్లా చూస్తున్నారు దీన్ని? ఇప్పుడు ఇక్కడ జనాలను చూస్తున్నారు కన్నా మీరు, మా కేసీఆర్ మీద అన్ని అబండాలు, ఆయన సీఎం రేవంత్ రెడ్డి గెలిచిన నుంచి మొత్తం కేసీఆర్ తిట్టు తప్ప డెవలప్మెంటింగే లేదు. మొత్తం ఆయన తిట్టుకుంటూ ఎటువైనా కేసీఆరే, నిద్రలో కూడా కేసీఆరే. డెవలప్మెంట్ చేయమనండి, ఎన్ని డెవలప్మెంట్ చేసిండు కేసీఆర్. చేసిన కాళేశ్వరం గురించి వాళ్ళకి తెలియదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు నేను ప్రిపేర్ అయ్యి రాలేదంటాడు. ఆయన ఒక మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్. ఇటువంటి వ్యవస్థ ఏం వాటర్ వాళ్ళకి ఏది? ఇప్పుడు ఎంత రైతులు ఇబ్బంది పడుతుర్రు, రైతు బంధు లేక. గవి చూడమనండి, ఇటువంటి కేసులు పెట్టి ఏదో మభ్యపెట్టి ఆయనకు లోపటేసి ఇచ్చేస్తామంటే ఖబర్దార్. ఇక్కడ నుంచి మేము పెద్ద సైన్యం లాగా దిగినాం, మేము హెచ్చరిస్తున్నాం. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అందరం వచ్చినాం. ఇప్పుడు మెయిన్ కార్యకర్తలమే వచ్చినాం. ఇంకా చాలామంది లక్షల జనాలు ఆయనకేమైనా చేశారు తరలి వచ్చేటోళ్ళు ఉన్నారు.
ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా ఇవన్నీ మానుకొని నువ్వు ఏదైతే డెవలపింగ్ ఏదైతే హామీలు ఇచ్చావో ఆ హామీలు నిలబెట్టుకో. నీకు ఇప్పుడు దమ్ముంటే నువ్వు ఎలక్షన్లు పెట్టు. ఎందుకు పెడతావు? భయంతో పెడతావు. నీ కార్యకర్తలు నీకే ఇప్పుడు నిలబట్టోళ్ళు లేరు. అట్లా అయిపోయింది విలేజ్లల్లో. రైతు బంధు దిక్కులేదు, మహాలక్ష్మి ఇస్తానో పథకం దిక్కులేదు, కళ్యాణ లక్ష్మి కూడా టైంకి వస్తలేదు, తులం బంగారం అన్నవు లేదు. ఇవన్నీ ఇచ్చి బోగస్ హామీలు చేసి 420 హామీలు ఇచ్చినావు, ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అవి నెరవేర్చు. మా కేసీఆర్ మీద నువ్వు అబండాలు ఎట్లా వేస్తున్నావో ఖబర్దార్నికి హెచ్చరిస్తున్నాం. మా కేసీఆర్ గురించి ఇంత జనం వచ్చారు, మళ్ళా నడుం బిగించుకొని నేను మీకు అందరికీ మీ కాంగ్రెస్ నాయకులకు ఇక్కడి నుంచి మేము ఒకటే ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని హెచ్చరిస్తున్నాం. అన్న చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుండి వచ్చారు? మేము ఉప్పల్ నియోజకవర్గం నుంచి వచ్చిన, నేను విజయభాస్కర్ నా పేరు. ఎట్లా చూస్తున్నారు ఈ రోజు కేసీఆర్ పైన అవినీతి చేశాడని చెప్పేసి కూడా విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో లేదు అని, అవినీతి లేదని రేవంత్ రెడ్డికి తెలుసు, ప్రజలకు తెలుసు, యావత్ మొత్తం పార్టీ అలా కాంగ్రెస్ పార్టీకి తెలుసు, అధిష్టానానికి తెలుసు. ఇది కావాల్సుకొని అతను ఎప్పుడో నేరం చేసిండు, దొంగతనం చేసి దొంగగా జైలుకు పోయిండు. నన్ను జైలుకు పంపిస్తావా అని చెప్పేసి ఇలా కేసీఆర్ మీద ఎట్లా చేయాలా, ఏం చేయాలా, ఏం దోస్తలేదు. కాళేశ్వరం ఒకటి దొరికింది, దాని మీద నువ్వు ఒక ఆరోపణ మాత్రమే, అది నిరూపణ కాదు, ఓన్లీ ఆరోపణ. దాని మీద ఇలా నోటీసులు ఇచ్చినావు. చలో ఓకే, దీనికోసం మేము జైలుకు పోయినాం, ఇంతకుముందు ఉద్యమాలు చేసినాం, కోట్లకు తిరిగినాం, రైలు రోకోలు చేసి రాష్ట్రం కోసం తెచ్చినాం. మరి నువ్వు దేనికోసం పోయినావు జైలుకు రేవంత్ రెడ్డి? నువ్వు ఎందుకు పోయినావు రేవంత్ రెడ్డి జైలుకు? పట్టపగలు మిట్ట మధ్యాహ్నం పైసల సంచులతో దొరికిన ఒక దొంగ కాబట్టి నేను తీసుకుపోయి వేసిర్రు. నువ్వు కేసీఆర్ ఒకటా? నువ్వు నీ పార్టీ కేసీఆర్ ఒకటా? ఇవాళ నువ్వు కూర్చుంటున్న ఆఫీస్ కేసీఆర్ భిక్ష, ఇవాళ నువ్వు కూర్చుంటున్న సీఎం కుర్చీ కూడా కేసీఆర్ భిక్ష. ఇవాళ ఆయనకు నీకు పోటా? నేను మొన్న మీటింగ్లో అంటున్నావు నేను జైలుకు పోలేదని, నీవు జైలుకు పోయిన దానికి మేము పోయిన దానికి తేడా లేదా నీకు? ఇవాళ మేము ఉద్యమాలు చేసిపోయినాం, నువ్వు దొంగతనాలు చేసిపోయినావు. ఈ రోజు నిన్న మంత్రులు చూడు, మీడియా సాక్షిగా ఇవాళ మీడియా ఓపెన్ చేసి చూడు, ప్రతి మంత్రి మొత్తం అవినీతిలో ఊరుకుపోయారు. నిన్న అంటుడు దోషుల కాడికి దోసుకోవాలి, తుంగతుర్తి ఎమ్మెల్యే అంటుడు దోసుకోవాలి, చిన్నవి కావు, పెద్దవి కొట్టాలి, కుంభకోణం కొట్టాలి, పెద్ద కుంభకోణం చేయండి. కార్యకర్తలను మొత్తం ఖరాబ్ చేస్తున్నాం, ఇవాళ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నాం, అక్రమాలు చేసి డబ్బులు సంపాదించమంటున్నావు. ఇది మొత్తం నీ పరిపాలన నిదర్శనం. ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నాయి, విద్యాశాఖ లేడు, స్కూల్ ఓపెన్ అయినాయి, విద్యాశాఖ మంత్రి లేడు, వైద్య శాఖ మంత్రి ఎక్కడున్నాడో తెలియదు. ఈ రాష్ట్రానికి శాంతి భద్రతలు రోజుకు హైదరాబాద్లో రోజుకు 2-3 మర్డర్లు, మానభంగాలు. హోంమంత్రి ఏది నీ హోంమంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే మా తెలంగాణ రాష్ట్రం. అంత దౌర్భాగ్యం మాకు, మేము నమ్మినందుకు అంత దౌర్భాగ్యం, ప్రజలు నమ్మినందుకు. హోంమంత్రి ఓ దళితునికి, ఓ మైనార్టీకి హోంమంత్రిని గతంలో ఇయ్యలేదా? ఇచ్చిండు కదా, మరి నీకేమవుతుంది? ఆ హోంమంత్రి పదవి కనుక వేరే వానికి ఇచ్చి చూడు, ఫస్ట్ నీ పలుకుతుంది, నీకు ఫస్ట్ సెక్యూరిటీ లేకుండా పోతుంది రేవంత్ రెడ్డి. అందుకే నువ్వు హోంమంత్రి ఎవరికి ఇస్తలేవు. మొత్తం మత్తుల మునిపి వెళ్తున్నావు యావత్ మొత్తం యువతను మొత్తం. అందుకే చెప్తున్నా, ఇలాంటి నోటీసులకు భయపడే లేదు. ఎప్పుడు కేసీఆర్ వెంటే ఉంటాం, ఉద్యమకారులం. ఆయన నేర్పిన బాటల్లోనే పోతాం, ఆయన చూపిన దారుల్లోనే నడుస్తాం. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.